హలో పిల్లలు, ఈరోజు మనము ప్రామాణిక భిన్నాల గురించి తెలుసుకుందాం. ఒకరోజు జగన్ 225 కేజీల కూరగాయలు తీసుకొని బయటికి వెళ్ళాడు. తను 175 కేజీల కూరగాయలు అమ్మాడు. అయితే ఇప్పుడు చెప్పండి, మొత్తం కూరగాయల్లో ఎంత భాగం అమ్మినట్టు? 225 కేజీలలోంచి 175 కేజీలు అమ్మాడు. అయితే దీన్ని మనం ఎలా రాస్తాము? 175/225. ఈ భిన్నాన్ని మనము ఇంకా సాధారణంగా చేయవచ్చు. అలా చేయడం వల్ల మనకు లవము మరియు హారంలో చిన్న సంఖ్యలు వస్తాయి. మనము ఇంతకుముందు చూశాము, సమానత్వపు భిన్నాలలో మనము లవము మరియు హారాన్ని ఒకే అంకెతో భాగించినప్పుడు మనకు ఈ భిన్నానికి సమానమైన భిన్నం లభిస్తుంది. ఉదాహరణకు, మనము 2/4లో లవము మరియు హారాన్ని 2తో భాగించినట్టయితే మనకు ఏం వస్తుంది? 1/2. ఇలా మనము భిన్నాలను చాలా సులువుగా అతి చిన్న అంకెలలో భిన్నం వచ్చేటట్టు చేయవచ్చు. కానీ ఒకటి చెప్పండి, సామాన్య భిన్నం అనగా ఏంటి? తెలుసుకుందామా మరి? ఇక్కడ చూడండి, ఈ భిన్నము 45/60. 45 యొక్క కారణాంకాలేవి? 1, 3, 5, 9, 15, 45. మరి 60 యొక్క కారణాంకాలు 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 మరియు 60. అయితే ఇప్పుడు మనము 45 మరియు 60ని 3తో భాగించినట్టయితే మనకు ఏం వస్తుంది? 15 మరియు 20. ఇక్కడ చూడండి, ఒకవేళ మనము 45 మరియు 60ని 5తో భాగించినట్టయితే మనకెంత వస్తుంది? 9 మరియు 12. మళ్ళీ మనము 9 మరియు 12ను 3తో భాగించవచ్చు. ఇంకో విధంగా చూస్తే, ఒకవేళ మనము 15తో భాగించినట్టయితే మనకు 3 మరియు 4 వస్తుంది. మనం ఈ 3 మరియు 4ను ఇంకా తగ్గించలేము. ఎందుకంటే ఈ 3 మరియు 4కు సాధారణ కారణాంకము 1. కనుక ఇప్పుడు 45 మరియు 60 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత? 15. కనుక ఇప్పుడు మనము లవము మరియు హారాన్ని వాటి యొక్క గరిష్ట సామాన్య గుణిజంతో భాగించినట్టయితే అప్పుడు మనకు అన్నిటికన్నా చిన్న భిన్నం వస్తుంది. అనగా మనము ఆ భిన్నాన్ని ఇంకా చిన్న అంకెల్లోకి మార్చలేము. అయితే ఒక భిన్నము చాలా సాధారణ రూపంలో ఉంది అని చెప్పాలంటే ఆ భిన్నం యొక్క లవము మరియు హారం యొక్క సామాన్య గుణిజము ఒకటై ఉండాలి. అనగా మనము ఆ సంఖ్యల కన్నా ఇంకా చిన్న సంఖ్యలుగా మార్చలేము. అలాంటప్పుడు అది సామాన్య భిన్నము అవుతుంది. అయితే అది ఎలా వస్తుంది మనకు? మనము గరిష్ట సామాన్య భాజకంతో ఆ భిన్నాన్ని భాగించినప్పుడు మనకు ఆ విలువ వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పండి, జగన్ ఎన్ని కూరగాయలమ్మాడు? 225 కేజీలలోంచి 175 కేజీలు అమ్మాడు. అయితే 175 మరియు 225 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత? దాని యొక్క గరిష్ట సామాన్య భాజకం 25. గరిష్ట సామాన్య భాజకం ఆంగ్లంలో ఏమంటాము? HCF. అర్థమైందా? అయితే ఇప్పుడు మనము 175/225ను సామాన్య భిన్నంగా మార్చడానికి మనము లవము మరియు హారాన్ని 25తో భాగించాలి. ఇక్కడ చూడండి, 175/25 ఎంతకు సమానము? 7. తరువాత 225/25 ఎంతకు సమానము? 9. కనుక ఇప్పుడు మనకొచ్చిన
సామాన్య భిన్నం ఎంత? 7/9. 7 మరియు 9కి సామాన్య గుణిజము ఏంటి? 1. కాబట్టి ఇది 175/225 యొక్క సాధారణ భిన్న రూపం ఎంత? 7/9. ఒక భిన్నము ప్రామాణిక రూపంలో ఉంది అని చెప్పాలంటే ఆ సమయంలో లవము మరియు హారము సహప్రధానాంకాలుగా ఉంటాయి. అనగా వాటి రెండిటి యొక్క సాధారణ గుణిజము 1 ఉంటుంది. ఉదాహరణకు 9/32. 9కి చాలా కారణాంకాలున్నాయి. అలానే 32కు కూడా కారణాంకాలున్నాయి. కానీ మీరు దీన్ని ఇంకా సాధారణ భిన్నంగా చేయగలరా? ఇంకా చిన్న భిన్నంగా చేయగలరా? లేదు కదా. ఎందుకంటే వీటి రెండిటికి సాధారణ కారణాంకము 1 తప్ప వేరే అంకెలు లేవు. కాబట్టి 9 మరియు 32 సహప్రధాన సంఖ్యలుగా చెప్పవచ్చు. ఎందుకంటే వాటి రెండిటికి సాధారణ కారణాంకము 1 మాత్రమే ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామో, ఒక భిన్నంలో లవము మరియు హారాన్ని దాని యొక్క గరిష్ట సామాన్య భాజకంతో భాగించినట్టయితే అప్పుడు మనకు దాని యొక్క ప్రామాణికమైన భిన్న రూపం వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, 24/36. ఇప్పుడు మనము దీన్ని 12తో భాగిస్తాము. అప్పుడు మనకు లవము మరియు హారాన్ని 12తో భాగిస్తే మనకు 2/3 వస్తుంది. 2 మరియు 3 సహప్రధాన సంఖ్యలు. వాటికి 1 మాత్రమే సాధారణ గుణిజము. ఒక భిన్నము ప్రామాణిక రూపంలో ఎప్పుడుంటుంది? ఎప్పుడైతే వాటి యొక్క లవము మరియు హారము సహప్రధాన సంఖ్యలుగా ఉంటాయో, అనగా వాటి యొక్క సాధారణ గుణిజం ఎంతుండాలి? 1. అలా ఉన్నప్పుడు మనము భిన్నాన్ని ఇంకా చిన్న సంఖ్యలలోకి మార్చలేము. ఈ రోజుటికి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.